వెల్కమ్ టు ఆదిత్యస్ పాడ్కాస్ట్ ఇన్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. బేసిక్ ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా ప్రొటెస్ట్లకు సంబంధించి కానీ, తర్వాత యూత్ లీడ్ యాక్టివిటీస్ గురించి కానీ చాలా రీసెంట్గా చూసే ఉన్నాం అనమాట. దానికి సంబంధించినటువంటి యూత్ లీడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే యూత్ గురించి లైక్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యూత్ రిలేటెడ్ ప్రొటెస్ట్లు కానీ, లేకపోతే యూత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి మనం ఒక వాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కళ అనమాట. ఎందుకంటే యూత్ లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువగా ఇండియాలో యూతే ఫ్యూచర్ అనమాట. మనం వాళ్ళని ఒక ఎసెట్‌గా భావించి మాత్రమే మనం వాళ్ళకి ఎసెట్‌గా ఉంచుకొని ఒక లయబిలిటీ కాకుండా చేసుకోవాలంటే ఒక కాన్షియస్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పోడ్‌కాస్ట్ ద్వారా ఒక ప్లాట్‌ఫార్మ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈరోజు ఒక ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడానికి మాకు సహకరించినటువంటి లా ఎక్సలెన్స్ రాంబాబు సార్‌కి మరియు రామ్మోహన్ సార్‌కి ఒక ప్రత్యేక ధన్యవాదాలైతే తెలియజేస్తున్నాననమాట. దానికి సంబంధించింది ఇంకా మాట్లాడాలంటే ఒక టైప్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా యూత్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు మనం పోడ్‌కాస్ట్ అనేది ఒక ఎక్స్‌పోర్ట్‌లో లేకపోతే ఒక టైప్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ పీపుల్ గురించి మనం చూస్తున్నాం అనమాట. బట్ ఈ యొక్క పోడ్‌కాస్ట్‌లో వాళ్ళతో పాటు ఎవరైతే దేశం గురించి ఆలోచించి, దేశం గురించి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే యూత్ అయితే ఉన్నారో, వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఫ్రీగా నాతో పాటు ఇక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే రెడీగా ఉంది మీకోసం. ఈ యొక్క మంచి ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని అయితే మనం ముందుకు వెళ్దాం. సో, ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాతో పాటు ఉన్నారు లా ఎక్సలెన్స్ చీఫ్ మెంటర్ కళ్యాణ్ సార్.